వెల్కమ్ టు PCR క్రియేషన్స్ ఫోటోషాప్ క్లాసెస్ టిప్స్ అండ్ ట్రిక్స్లో ఈరోజు మనం ఆల్బమ్ చేసినప్పుడు ఒక సైడ్ 4 ఫొటోస్ ఇంకో సైడ్ 4 ఫొటోస్ మనం సేమ్ సైజులో ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది ఆల్బమ్ షీట్లో. సో ఫస్ట్ మనం ఏ సైజులో అయితే ఒక ఫోటో తీసుకుంటామో అగైన్ మిగిలిన ఫొటోస్ కూడా సేమ్ సైజులో వాటిని కూడా మనం కట్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకుంటామో చూద్దాం. ఎందుకంటే ఒక కెమెరాలో తీసినటువంటి కంటిన్యూస్గా తీసిన ఫొటోస్ పైన మాత్రం మనం ఈ ట్రిక్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. అది ఏ కంపెనీ కెమెరా అయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ ఫొటోస్ అన్నీ కూడా ఒకే సేమ్ సైజులో సేమ్ రెజల్యూషన్లో ఉంటాయి కాబట్టి మనం ఈ ట్రిక్ని యూజ్ చేయొచ్చు అనమాట. దీనికోసము ఈ విధంగా 4 ఫొటోస్ని మనం ఏ విధంగా సెట్ చేస్తామో చూద్దాం. దానికోసము 4 ఫోటోలు ఓపెన్ చేసుకుందాం. 1 2 3 4 ఓపెన్ చేశాను. ఓకే, దీనికోసం ఒక న్యూ డాక్యుమెంట్ని తీసుకుందాం. వెబ్ డాక్యుమెంట్ తీసుకొని దీంట్లో ఇప్పుడు ఒక ఫోటోని తీసుకొని Ctrl+A Ctrl+C డబ్ల్యూతో క్లోజ్ చేసి Ctrl+V చేసి Ctrl+T చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు ఫస్ట్ దీన్ని చూడండి. ఇప్పుడు ఈ సైజు పెట్టాము. ఈ విధంగా చిన్న చేసుకున్నాం, ఎంటర్ చేసాం. ఈ సేమ్ సైజులో ఒక ఎగ్జాంపుల్కి ఈ సైజులో మిగతా ఫొటోస్ కూడా మనకి కావాలి. దాన్ని ఎలా చేసుకుందామో చూద్దాం. Ctrl+A సెలెక్ట్ చేస్తాం, Ctrl+C కాపీ చేస్తాం, Ctrl+Wతో డాక్యుమెంట్ క్లోజ్ చేస్తాం, అగైన్ Ctrl+Vతో ఇక్కడ దీన్ని కాపీ చేస్తాం. సో మనము Ctrl+T చేస్తే ట్రాన్స్ఫార్మ్ యాడ్ అవుతుంది. దాన్నే Ctrl+Shift-తో టీని ప్రెస్ చేసినట్లయితే మనకి ఏ సైజులో అయితే మనం ముందు ఫోటోని కట్ చేసామో సేమ్ సైజుకి అది సేమ్ సైజుకి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అగైన్ ఇంకో ఫోటో తీసుకుందాం. Ctrl+Aతో సెలెక్ట్, Ctrl+Cతో కాపీ, Ctrl+Wతో క్లోజ్ చేసి Ctrl+Vతో పేస్ట్ చేసాం. Ctrl+Shift+Tతో ఒకసారిగా సేమ్ సైజుకి ఫోటో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అగైన్ ఇంకో ఫోటో తీసుకుందాం. Ctrl+A Ctrl+C Ctrl+W Ctrl+V Ctrl+Shift+T. ఓకే, ఇప్పుడు ఇంకో ఫోటో తీసుకుందాం. 4 ఫొటోస్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు చూడండి. 1 2 3. ఓకే, ఈ విధంగా మనం 4 ఫొటోస్ని సెట్ చేసుకోవచ్చు. F7తో లేయర్స్ ఓపెన్ చేసుకొని 4 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+Tతో జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను అంతే. ఓకే, ఈ విధంగా సేమ్ సైజులో మనం చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్కి కలర్ లేవో కలర్ కూడా ఫిల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ 4 ఫొటోస్కి ఒక్కసారిగా మనం స్ట్రోక్ ఇవ్వాలనుకుంటే వీటిని కొద్దిగా కిందికి జరిపి 4 ఫోటో సెలెక్ట్ చేస్తాం. Ctrl+Eతో మెర్జ్ చేస్తాం 4 లేయర్స్ని. లేయర్ పైన డబుల్ క్లిక్ చేస్తాం, స్ట్రోక్ పైన క్లిక్ చేస్తాం. మనకి ఇక్కడ స్ట్రోక్ సంబంధించిన ఆప్షన్స్లో మనకి స్ట్రోక్ ఏ సైజు కావాలన్నా ఆ సైజుకి అడ్జస్ట్ చేసుకుంటాం. కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనము ఆల్బంలో సేమ్ సైజులో ఫొటోస్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.